ఈ అరోమా అనేది అతన్ని క్యాప్చర్ చేసిందని నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేదు మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలంగాణ పోలీస్. అండ్ రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నెట్ ర్యాకెట్ ఇస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళు ఎలా చేయాలి అని చేసి. అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళ్తాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకి ఏదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికి నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చింది కానీ వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి.